లైవ్ షోకి తిరిగి స్వాగతం. వైఎస్ రాజశేఖర రెడ్డిలా మంచి పాలనను మరే ముఖ్యమంత్రి అందించలేకపోయారంటున్నారు ఆయన కుమారుడు ఏపీ శాసనసభలో విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీ జగన్. వారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 92% మంది అవునంటున్నారు, 8% మంది కాదంటున్నారు. ఇక వరంగల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున జగన్ ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి రోడ్ షోలు సభల ద్వారా నిర్వహిస్తున్నటువంటి తీరుకి స్పందన ఎలా వచ్చింది? అయితే కేసీఆర్ జగన్ను కుమ్మక్కయ్య జగన్ పార్టీని పోటీ చేస్తోందని ఓట్లు చేల్చడం కోసమేనంటూ వి హనుమంతరావు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగానే మరి అందుకోసమే జగన్ ఈసారి రంగంలో దిగారా, లేక పార్టీ గెలుపోవటముల కోసం ప్రయత్నం చేస్తున్నారా? నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన పట్ల తెలంగాణలో కూడా అంత మంచి అభిప్రాయం ఉందా? రాజశేఖర రెడ్డి పాలన మించి ఇంకెవరు అంత మంచి పాలన అందించలేదా? ముందుగా కృష్ణారావు గారు. ఒకటే, ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వ్యవహారం బాగుందా బాగోలేదా అని అంటే, ఇప్పుడు అన్నమాట ఎవరు? జగన్మోహన్ రెడ్డి అన్నాడు అన్నమాట. ఆయన వరంగల్ వెళ్ళాడు. వరంగల్లో ఎక్సైజ్ పార్టీ చీఫ్గా ఆయన ప్రచారం చేయడంలో ఏం తప్పు లేదు. ఇటు వచ్చి 2011 మే 28 నా బాగా గుర్తు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజున మహానాడు జరుగుతుంటే అదే రోజున ఈయన ఈ మహబూబాబాద్లో మానుకోటకు వెళ్ళి పరామర్శించడానికి ఓదార్పుకి వెళ్తే జరిగిన వ్యవహారం అందరికీ తెలుసు. ఆ రైల్లో ఆయన ఆపేయడం, ఆ వంగపల్లి నుంచి వెనక పంపించేయడం, అది అక్కడ దాని మీద నేను అప్పుడప్పుడు అంటుంటాను. జనరల్ గా అప్పుడు రోసీ గారి ప్రభుత్వం కదా, రైల్లో ఆందోళనకారులను అదుపు చేయాల్సిన ప్రభుత్వం ఆందోళనకారులను వదిలేసింది, జగన్ వెనక్కి తీసుకొచ్చింది. అది డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఈయన తెలంగాణలో, అంటే అంతకుముందు 2014 జనరల్ ఎలక్షన్స్లో ఆయన ఖమ్మంలో తిరిగాడు. అక్కడ ఏదో 3 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్సభ స్థానం కూడా వచ్చింది. బట్ ఆయన మిగతా తెలంగాణ తిరగల. ఆయన కాన్సన్ట్రేషన్ అంటే ఆంధ్ర ఉండి, సరే అక్కడ ప్రయత్నాలు ఏం చేశాడు, ఆయన ఎలా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు చివరికి అది తెలుసు. తెలంగాణలో ఆయన మొదటిసారి అందులో వరంగల్లో, ఏ మానుకోట ఏ వరంగల్లో ఆయనకైతే అప్పుడు జరిగింది పరాభవం అని అనుకుంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన జనాల్లో ఆయన మంచి ఆదరణ అయితే లభించింది. బాగా వచ్చారు జనాలు. ఎందుకంటే మరి ఆయన మొదటిసారి వస్తున్నాడు, ఈయనే మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళ చెల్లెలు వచ్చిన మాట చూసాం ఈ మధ్య. ఆవిడ మొత్తం ఈ మిగిలిపోయిన ఓదార్పులు అన్నీ ఆవిడ లాగించేసింది మొత్తం అన్ని జిల్లాల్లోనూ. ప్రచారంలోకి వెళ్ళట్లేదు ఏంటి, ఏమైనా తేడా అన్న? ఆవిడ ప్రచారంలో వాళ్ళిద్దరిది అన్నా చెల్లెలు అనుబంధం. మరి ఇది నేను వెళ్తాను, అది నువ్వు వెళ్ళానో, లేకపోతే మరి ఏమవుతుందో. ఆవిడేమో బెంగళూరులో ఉంటుంది. అవును, మరి తెలంగాణ బాధ్యతలు ఆవిడ కదా. ఆయన అన్నాడు ఒకసారి, నేను నా బాధ్యతలన్నీ ఆవిడకి అప్పగిస్తున్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో అడ్జస్ట్గా ఉంటాడు, ఈవిడేమో స్టార్ క్యాంపెయినర్గా ఉంటుంది, అది ఇది అని అన్నారు. స్టార్ క్యాంపెయినర్ అన్నప్పుడు ఆవిడ పంపాల్సింది. మరి ఆవిడ రాలేదంటారో లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా ఏమైనా ఉందో ఇబ్బందులు ఉన్నాయి, మరి మనకు తెలియదు. ఈయన దిగాడు రంగంలోకి. ఈయన తెలంగాణ రానన్నవాడు వచ్చాడు, ఏదో చెప్పాడు. ఒకటేంటంటే రాజశేఖర రెడ్డి పాలన చూస్తే, రాజశేఖర రెడ్డి పాలనకి సంబంధించిన దుష్పరిణామాలు, ఆ రోజు జరిగిన కొన్ని పరిణామాలకి నేరుగా ఒక నిందితుడిగా కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు జరిగిన పాలన, ఆ రోజు జరిగిన కేటాయింపులు, భూ కేటాయింపులు, ఇంకోటో ఒక ఎలిగేషన్లు, 1,00,000 కోట్లు తిన్నావా, 50,000 కోట్లు తిన్నావా, ఏదో మొత్తానికి ఆ రోజు జరిగినటువంటి పరిపాలనకి సంబంధించిన ఫలితం ఆయన ఇప్పుడు ఒక నిందితుడిగా ఆయన కేసులు అనుభవిస్తున్నాడు. ఇంకా అది ఇంతవరకు ఆయన బయటపడలేదు. కేసులు బయటపడితే అందులో నిజమా అబద్ధం వేరే విషయం. ఇంకా రాజకీయంగా మాట్లాడితే రాజశేఖర రెడ్డి పరిపాలన ఏంటంటే, అది ఆయన చనిపోయిన తర్వాత విపరీతమైన చర్చ అయితే ఆయన ఒకటే గొప్ప విషయం ఏంటంటే, మొత్తం నేను మరీ అది ఎగ్జాజరేషన్గా అనిపించచ్చేమో కానీ, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే అన్ని చోట్ల ఆయన పేరు నానుతూనే ఉంది. అక్కడ ఇక్కడ ఆయన ఉంటే ఇలా ఉండేది, ఈయన ఉంటే ఇలా ఉండేది, అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. అది దోపిడీకైనా అనుకోవచ్చు, ప్రజలకి చేసిన మేలు గురించి అయినా అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి, రకరకాలుగా అది అయితే డిస్కషన్. మనిషి అయితే అలా ఇంకా బతికే ఉన్నాడు ఈ జనాల నోట్లో. ఆ రోజు జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, అది ఈవెన్ ఆయన బెటర్ ఎనిమీ లైక్ హరిరామ్ జోయ్ గారు ఈ మధ్య కూడా అన్నాడు, ఆయన సంక్షేమ కార్యక్రమంలో ఎన్టీ రామారావు కన్నా ఈయన నెంబర్ 1 అండి, నేను రాజశేఖర రెడ్డి నెంబర్ 1, తర్వాతే ఎన్టీ రామారావు తప్ప. బట్ కరప్షన్ ఇక విపరీతం. ఆయన అది ఇది దోచేశాడు, రాబిన్హుడ్ లాగా అక్కడ దోచాడు, ఇక్కడ పెట్టాడు, వీళ్ళకి ఏదో పెద్ద పెద్ద దోచేసి చిన్న చిన్న బిస్కెట్లు ఏదో వేసినట్టు వదిలిచాడు అంటూ ఆయన ఏదో ఆయన కామెంట్ చేశాడు. సో అదొక కాంట్రవర్షియల్ సబ్జెక్టు. బట్ ఒకటి అక్కడ ఇక్కడ మేము మాట్లాడుతూ ఉంటాం కదా వీళ్ళతో రాజకీయ నాయకులు, రాజశేఖర రెడ్డి పరిపాలన అంటే అందరూ లైక్ చేస్తారు. దేనికి లైక్ చేస్తారు అంటే, లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ. ఆ రోజు నువ్వు ఎవరైనా రండి, అసలు ఆ డీ బ్లాకులు, ఆ సి బ్లాకులు, ఆ కిటకిటలాడడం, ఆ జనాలను చూడడం,
డిస్పోజ్ చేయడం, అందరికీ ఏవో పనులు చేసి పెట్టడం, అందరికీ ఏవో ధారాదత్తాలు చేయడం, అందులో ఆయన సంపాదించిందా, ఆయన కొడుకు పెట్టాడా, అది దట్ ఈస్ వన్ కాంట్రవర్షియల్ ఇష్యూ. బట్ ఆ పరిపాలన వ్యవహారం చూస్తే అంత కలకల్లాడింది. అది మాత్రం ఇప్పుడు ఎవడు సెక్రటరియట్లో అడుగు పెడుతుంటే ఈ సెక్రటరియట్లో అక్కడ సెక్రటరియట్లో మనిషి లేడు అనుకోండి, అదంతా విజయవాడకి ఇదైంది. అక్కడ ఇక్కడ కూడా సార్ రాజశేఖర్ లాంటి పరిపాలన ఉండాలి సార్ అని ఎమ్మెల్యేలు వీళ్ళు అన్నాం. ఎందుకు అంటే కార్యకర్తలు అన్నాం. వాళ్ళకి ఏదో ఒకటి అప్పుడు ఈ అసంతృప్తులు, మాకు ఇది కాలేదు అది కాలేదు పనులు కాలేదు, అందరికీ విపరీతమైన పనులు, విపరీతమైన డబ్బు ఖర్చు, విపరీతమైన వ్యవహారాలు నడవడంతో అది చాలా బాగుంటుందనే అభిప్రాయం కటింగ్ అక్రాస్ ఆల్ పార్టీస్, అందరిలోనూ ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు. నాకు ఆ రోజున నేను చెప్తా, ఇప్పుడు మీకు కావాలంటే మిర్యాల కూడా పాత ఎమ్మెల్యే కానీ, లేకపోతే రంగారెడ్డి గారు కానీ, లేకపోతే నరసింహయ్య ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నాడు, వీళ్ళందరూ ఆ రోజు మేము ఏం చెప్పినా ఆయన వినడం కానీ చేయడం కానీ ఇమీడియట్గా క్షణాల్లో ఉండేది. ఆ పని కూడా అయ్యేది. అలాగా అంటే వాళ్ళు పైరువీలు చేసుకున్నారని కాదు, ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు. సో అది అసలు ఆల్ టుగెదర్ ఇట్స్ ఎ డిఫరెంట్ వ్యవహారం. దాన్ని నేను గుర్తు చేసి ఇప్పుడు అదే ఆయన ఉద్దేశం. లేకపోతే ఇప్పుడు పరిపాలన అంటే బహుశా ఇవాళ నుంచి ఆయన విమర్శలు తాకపోతాయి. ఏమిటో నీ పరిపాలన, వైఎస్ పరిపాలన నీకు దోచిపెట్టడమా, అలా ఇలాగా, అది ఇలా తినేసాడు ఇది ఇలా తినేసాడని. బట్ అది ఆయన గుర్తు చేయడం. సంక్షేమ కార్యక్రమాలు వ్యవహారం, అసలు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం, అది మీకు రామారావు గారు ఫస్ట్ టైం ఈ 2 రూపాయల బియ్యం పెట్టిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అది 73% ఇంప్లిమెంటేషన్కి వచ్చిందని జర్మనీ నుంచి వచ్చిన ప్రొఫెసర్లు వాళ్ళు స్టడీ చేసి తేల్చి, అంటే ఇంప్లిమెంట్ అవ్వడం. ఒక పథకం పెడితే ఇప్పుడు చాలా పథకాలు పెడుతూ ఉంటారు, అవ్వాలి కదా. అలాంటి మోడల్లో చూస్తే రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్య, దాని ఇంపాక్ట్ వరంగల్ ఉప ఎన్నిక మీద ఏమైనా ఉంటుంది? ఇంపాక్ట్ గురించి ఏదో చూస్తే ఏంటంటే ఆయన ఎందుకు పోటీ చేస్తున్నాడు, ఏదో ఓట్లు గెలిచడానికంటే మరి మిగతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇదే లాజిక్ మిగతా ప్రతిపక్షాలు, వామపక్షాలు ఎందుకు చేసాయి చెప్పాలి. వాళ్ళైనా మొన్న పోటీ చేశారా? మొన్న ఎవరికి సపోర్ట్ చేశారు వాళ్ళు? ఒక పక్షం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, ఇంకో పక్షం ఏమో టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, టీడీపీకి సిపిఐ వాళ్ళు చేశారు. మరి వాళ్ళు ఎందుకు చేశారు? అందరూ కలిసి గద్దర్ నుంచో పెడదాం, ఆయన ఇండిపెండెంట్ గా నుంచుంటే మొత్తం అందరూ లోపాయికారిగా ఒక ఒప్పందానికి వచ్చి ఇది బీహార్ మోడల్లో అయ్యుంటే అప్పుడు థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. మరి ఆయన నిరాకరించాడు. పోనీ అప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం, బీజేపీ లోపాయికారికి ఏదో మాట్లాడుకోవచ్చుగా. లేదు వామపక్షాలు ముందు ప్రకటించాయి. అలాగే టీడీపీ బీజేపీ వాళ్ళ కాంబినేషన్లో వాళ్ళు పెట్టారు. టీడీపీ బీజేపీ ఎందుకు ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చినాయని, ఎంత లోకల్ అయినప్పటికి కూడా ఆయన దిగింది అయితే అక్టోబర్ 26 కదా భారతదేశంలోకి. ఆయన తీసుకొచ్చి ఎందుకు పెట్టారని ఎవడని ఇంకోటి ప్రశ్నిస్తే నువ్వెందుకు వచ్చే పోటీ చేస్తున్నావు అని. అలాగే కాంగ్రెస్ మీరెందుకు పోటీ చేయడం, మొన్ననే కదా 3,92,000 నువ్వు ఓడిపోయావు, నువ్వెందుకు చేస్తున్నావు అంటే అది ఒక రాజకీయ పార్టీగా చేస్తాయి. వీళ్ళు చేసేదేమో కరెక్ట్, ఇంకోళ్ళు ఎవరో వచ్చి చేయకూడదు, ఓట్లు చీల్చడానికి అంటే ఓట్లు వీళ్ళ వల్ల కూడా చీల్తాయి. అజ్యూమింగ్ దట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఫీల్డ్. వాళ్ళు నాకు తెలిసి అది ఏం పెద్ద డిపాజిట్ కూడా వస్తుంది నేనైతే అనుకోవడం వ్యక్తిగతంగా. ఏదో పెద్ద క్యాండిడేట్ జనాలు రావడం, జనాలు వచ్చిన జనాలందరూ ఓట్లేస్తారు అనుకుంటారు. చేస్తే ఇప్పుడు మిగతా వాటికి మరి జనాలు వస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ దానికి, షిండే దానికి విపరీతంగా ఏదో కనపడ్డారు. మరి వాళ్ళందరూ వేస్తారా అంటే చూడాలి. ఇప్పుడు మరి వాళ్ళ వల్ల కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలుతుంది కదా మిగతా 3 పార్టీల మధ్యలో. ఈయన ఇంకోటి తయారయ్యాడు 4 ఆయన చేల్చడానికి. అసలు అది మెజార్టీని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి 3,92,000 మార్జిన్తో కడియం శ్రీహరి గెలిచింది. మిగతా అన్ని పక్షాలకి కలిపి దాన్ని దాటితే మనం అనుకోవచ్చు ప్రతిపక్ష ఓట్ల చీలిక వల్లే గెలిచారు. మరి రిజల్ట్ చూస్తే కానీ తెలియదు. రైట్, శ్రీనివాస్ గారు చెప్పండి, జగన్ ప్రచారం ఇంపాక్ట్ ఏంటి? ఆ రోజు మహబూబాద్ వెళ్ళడం లేదు, ఇవాళ ఆయన మామూలు జనం మధ్యలో తిరుగుతున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? వస్తారు, వీసాలు తీసుకొని వస్తారు కదా. వీసాలు తీసుకుని రావాలా అంటే రాజశేఖర రెడ్డి గారు అన్నమాట నిజం చేస్తారు మీరు? రాజశేఖర రెడ్డి గారు అదే మాట అన్నాడు అప్పుడు. అదే నేను మీకు గుర్తు చేయాలని చెప్పి, ఎందుకంటే వైఎస్ఆర్ గారిని తీసుకురమ్మని అంటున్నారు కదా, అన్ని విషయాలు మాట్లాడుకోవాలి కదా. అవును, తీసుకురమ్మని అంటున్నారు కదా. నేను ఏమంటున్నానంటే సరే వాళ్ళు వీసాలు తీసుకొని వస్తున్నారా టీడీపీ అండ్ వీళ్ళు వైఎస్ఆర్సీపీ అనేది తెలుసుకోవాలి. టీడీపీ వాళ్ళు కూడా అంతే కదా. ఆ రోజుల్లో మరి ఇప్పుడు అధిష్టానం ఎక్కడుందండి? విజయవాడలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీ. ఏ సూచన కావాలన్నా వాళ్ళు ఢిల్లీకి పోవాలి, వీళ్ళు విజయవాడకు పోవాలి. ఒక టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇక్కడ ప్రజల అధిష్టానంతో, ఈ ప్రాంత అధిష్టానంతో ముందుకు పోతా ఉన్నాం. కానీ మిగతా వాళ్ళ అధిష్టానాలన్నీ ఎక్కడున్నాయి? మొన్నటికి మొన్న క్యాండిడేట్ విజయవాడకు పోయి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని రావడం జరిగింది ఎలక్షన్ మొన్న 2 days బ్యాక్. సో ఆ రకంగా ఒక వైపున ఆ రోజు ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారు అని పుట్టినటువంటి పార్టీ
ఈ రోజు తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నది ఏంటి, విజయవాడకు ఆ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బీజేపీ వాళ్ళతో కలిసి కదా వాళ్ళు పోటీ చేస్తున్నారు, వాళ్ళు ఏం డైరెక్ట్ పోటీ చేయట్లేదుగా. అసలు ఆ రకంగా పోటీలే లేని పార్టీ గురించి నిజంగా నేను మాట్లాడుకోవడం కూడా దండగే. సో ఇప్పుడు జగన్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటది, జగన్ మీకు తోడు కుమ్మక్కై చేస్తున్నాడా లేక జగన్ పెద్దలు జగన్ ప్రచారం వైఎస్ ఇంపాక్ట్ వివరించినారు, మొత్తం వివరించినారు, ఎన్ని ఓట్లు పడతాయో కూడా చెప్పినారు. జనాలు వస్తారు అంటే ఈ రోజు కేఎస్ఆర్ గారు లైవ్ షో ద్వారా ప్రజలందరికీ పరిచయం. మీరు చైతన్య రథంతో పోతే మీకు జనాలు వస్తారు అక్కడ, కానీ ఓట్లలో వస్తాయా, ఎంతవరకు వస్తాయి, ఎంతవరకు రావనేది కూడా ఇంపార్టెంటే కదా. యూఆర్ ఫెమిలియర్ ఫిగర్ అట్లా ఆ రకంగా జనాలని పుల్ చేయడం అనేది వేరు. మన ప్రజారాజ్యం అంత ప్రజానీకాన్ని పుల్ చేసిన పార్టీ ఎందుకు కనుమరుగైంది? ఒకటి మనం ఆలోచించాలి. కేసీఆర్ గారు పోతే ఆంధ్రాలో చప్పట్లు కొట్టినారు. సో అదే రకంగా మాకు ఓట్లు పడతాయి అక్కడ క్యాండిడేట్స్ని పెడితే. ఇప్పుడు జగన్ ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారు? ఎవరి ఇంపాక్ట్ లేదు ఇప్పుడు, ఎవరి ఇంపాక్ట్ లేదు, బీజేపీ వాళ్ళ ఇంపాక్ట్ కూడా లేదు. ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు బీజేపీ ఎంపీ గెలుస్తారు, ఎంపీ గెలిచిన తర్వాత వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయినట్టయితే, ఒకవేళ పాజిటివ్ సెన్స్తో ఉన్నట్టయితే రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశారని తెలుస్తా ఉంది ఈ మధ్య కాలంలో. కొత్త ఆరోపణ చేస్తారు. కొత్త ఆరోపణ కాదు, చెప్పారు రిటర్న్. నేను అందుకే రూమర్ ఆరోపణ చేస్తా ఉన్నారు అన్న. రూమర్ అంటే నేనేమంటున్నానంటే ఆరోపణ చేస్తే ఇప్పుడు ఈ రోజు ఎంపీగా గెలుస్తారు బీజేపీ పార్టీ నుండి. కొత్తగా ఒక ఎంపీ గెలవడం వల్ల లాభం ఏమవుతుంది? కేంద్ర మంత్రి ఆల్రెడీ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ. రాజశేఖర రెడ్డి ఇంపాక్ట్ మీద ఫైనల్ గా ఒక కామెంట్ చెప్పండి. రాజశేఖర రెడ్డి ప్రతి పరిపాలకుడికి మంచి చెడు రెండు కోణాలు ఉంటాయి. తెలంగాణ కోణంలో చూసినట్టయితే మాకు కొన్ని వ్యతిరేక నిర్ణయాలు జరిగినాయి, ఎక్కడో దగ్గర కొంత మంచి జరిగే ఉంటుంది. నేను గుండుగుత్తగా ఒక మొత్తం వారు మంచి చేయలేదు అనేది ప్రతి పరిపాలకుడు వెన్నంటే వారి మంచి చెడు కూడా వారి చరిత్ర కూడా రెండు కోణాలు ఉంటాయి. ఆయన అన్నాక బొమ్మ బొరుసు రెండు దాని ఇంపాక్ట్ ఉండదు. అంటే తెలంగాణ కోణంలోనే తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి సహకరించిన పార్టీలు వారి యొక్క ఏ మేరకు వారి యొక్క సహకారం ఆ రోజుల్లో తెలంగాణ. ఇప్పుడు కొంతమంది తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధపడుతున్నామని మీ నాయకులు ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, అటువంటి వాళ్ళకి రాజశేఖర రెడ్డి పాలన ఉన్న మంచి కనపడుతుంది. బలరాం నాయక్ గారు మా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ రెండు కలిపేస్తాం అంటే కాంగ్రెస్ పార్టీ వారికి ఈ మధ్య కాలంలో విడిపోయింది నచ్చట్లేదు. బీజేపీ టీడీపీకి మీకు తెలుసు, ఏ నాటికైనా మళ్ళీ రెండు రాష్ట్రాలను తెలుగు వారిని కలుపుతా అని చంద్రబాబు నాయుడు అంటా ఉంటారు. సో ఆ రకమైన పార్టీలకు ఇక్కడ స్థానం ఉంటుందా ఈ గడ్డ మీద చెప్పండి. రైట్. నరసింహరావు గుడివాడ నుంచి లైన్ లో ఉన్నారు. నరసింహరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మాట్లాడు సార్. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వరంగల్లో ప్రచారంకి వెళ్ళారు. ఆడ జనం లక్షలాది మంది ఆయనకి ఎదురుకి స్వాగతం పలికారు. లక్షలాది మంది అక్కడ మేడం గారు అంటున్నారు అది జనాన్ని తీసుకొచ్చారంటున్నారు. వాళ్ళ మోడీ గారి సభకి అట్లే డబ్బులు పెట్టి తీసుకొచ్చారండి మేడం గారు మాట్లాడుతున్నారు. అట్లా కించపచ్చి మాట్లాడకూడదండి. ఆయన ఒక ప్రజానాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణ బ్రహ్మరావు ఎందుకు పడుతున్నారంటే రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన పరిపాలన చూసి వాళ్ళు ఎంతో గొప్పగా ఈ రోజు జగన్ గారికి ఆర్తతో స్వాగతం అవుతున్నారండి. డెఫినెట్ గా వరంగల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలవడానికి కష్టంగా ఉన్నా కానీ డిపాజిట్ పైన ఎక్కువ మెజార్టీ వస్తుంది అక్కడ. రాదేవని అనుమానం పడ్డారు. కృష్ణారావు గారు నమస్కారం అండి. మీరు మాట్లాడేది కొంత బాగానే ఉందండి. కొంత మీరు రాజశేఖర రెడ్డి గారి నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పుట్టలేడు. అది జగన్ గారిని చూసుకొని ఆయన్ని చూసుకోవటం కానీ ఆయనలో అక్కడ కృష్ణారెడ్డి గారు. నమస్కారం కృష్ణారెడ్డి గారు. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానా మీరు? నేనండి కేఎస్ఆర్ గారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ అండి. తప్పండి, ఎందుకంటే మీరు చెప్పచ్చు పార్టీ మీరు నిజాయితీగా చెప్పేందుకు ధన్యవాదాలు. ఎందుకంటే తప్పులేదు అట్లా. అట్లా కదండి, మీ మోడీ గారు కూడా అట్లా తరలిస్తే అది యువతలో తరలించినట్టేనమ్మా మేడం గారు. రైట్. మల్లేష్ గౌడ్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. మల్లేష్ గౌడ్ గారు నమస్కారం, మాట్లాడండి.
నమస్తే సార్. నమస్తే, అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం సార్. మీరే ఉంటారు. ఈ వరంగల్ ఎలక్షన్ లో కంపల్సరీ జగన్ ఎఫెక్ట్ ఎంతో కొంత పడుతుంది సార్. అంత పడకపోయినా ఎంతో కొంత పడుతుంది సార్. దానివల్ల టీఆర్ఎస్ కి చాలా వరకు ఇబ్బంది అవుతుంది సార్. ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ కి ఇబ్బంది అవుద్దా? టీఆర్ఎస్ కి మేలు చేయడానికి అంటున్నారుగా. ఎంతో కొంత కాదు సార్, అక్కడ ఓటు చేయడం వల్ల వాళ్ళ మెజార్టీ తగ్గుతుంది కదా సార్. మెజార్టీ తగ్గుతుందంటారా? కాదు, మెజార్టీ పెరిగే అవకాశం కూడా ఉంటుందిగా. పెరగదా సార్ ఎట్టి పరిస్థితుల్లో? పెరగదా? కాదు మిత్రమా, మీ హనుమంతరావు వాళ్ళు ఏమన్నారు? కేసీఆర్ జగన్ కుమ్మక్కయ్యే ఇట్లా చేస్తున్నారు అంటున్నారు కదా, మీరు ఒప్పుకోరా? లేదు సార్, లేదు సార్, కుమ్మక్కు లేదు, ఏమీ లేదు సార్, అలాంటిది ఏం లేదు. వీళ్ళు ఇంకా పోటీ చేయడం వల్ల టీఆర్ఎస్ కి వ్యక్తిగతంగా మెజార్టీ తగ్గుద్ది, దానివల్ల వాళ్ళకే దెబ్బ సార్. ఈ మధ్యన మల్లేష్ వరంగల్ పోయొచ్చినాను, డిపాజిట్ వరకు ఎంతో కొంత అయితే ఓటు సంపాదించుకుంటారు. మల్లేష్ గౌడ్ గారు ఈ మధ్యన వరంగల్ వెళ్ళొచ్చావా? ఈ మధ్యన ఎప్పుడైనా? నాకు వరంగల్ పక్క నియోజకవర్గం సార్. నాకు సార్ ఎక్కడ? వరంగల్ పక్క నియోజకవర్గం తుంగతుర్తి నాది. ఎక్కడ? తుంగతుర్తి. ఎక్కడ? నల్గొండ కదా. వెళ్ళటానికి ఉంది. మీరు మాట్లాడండి, మీరేమంటారు? ఏమనేది ఉందండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మరి ఒక్క విషయం ఏంటంటే నానానికి అటు ఇటు ఉన్నట్టుగానే మనం చూసాం. ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి అనుకోండి, రక్షణ స్టీల్స్ అనుకోండి, బయ్యారం గన్లు అనుకోండి, 5-6 మినిస్టర్లు లోపలికి వెళ్ళిపోవడం అనుకోండి, ఇన్ని ఎక్కడ చూసామండి? రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలోనే. ఏదైతే జలయజ్ఞాన్ని ధనయజ్ఞం ఎక్కడ జరిగిందండి? అయిపోయింది అంటే అయిపోయాక బయటపడ్డ ఇది. ఆయన టైంలో జరిగిన అనేక అక్రమాలు ఆ తర్వాత బయటపడడం మన అందరం కళ్ళారా చూసాం. అప్పుడు అందులో ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను, నేను ఇప్పుడు కాదని చెప్పలేదు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ అయినా ఎవరికి అనుసంధానంగా ఉండి ఏ రకంగా చేశాడు? ఈ రోజు జగన్ బయటపడిన అక్రమాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలోనే జరుగుతున్నాయి. ఇన్ని కేసులు కానివ్వండి, ఈ జైళ్ళకి వెళ్ళడం కానివ్వండి, రావడం కానివ్వండి, ఏ ముఖ్యమంత్రి కుమారుడు ఇన్ని కేసుల్లో ఇరుక్కున్న దాఖలాలు అయితే లేవు. నేను ఖచ్చితంగా చెప్తా, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఒక ఆరోగ్యశ్రీ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ఇటువంటివి తను తెచ్చిన కార్యక్రమాల వల్ల ప్రజలకు ఇప్పుడు మేలు జరిగింది, ఖచ్చితంగా మేలు జరిగింది. అది మాత్రం ఎవరు కాదనలేని విషయం. కానీ అదే టైంలో చాలా పెద్ద ఎత్తున చాలా రకంగా కూడా కుంభకోణాలు, అక్రమాలు జరిగినాయి అన్న విషయం మనకి అందరికీ పరిచయం, సుపరిచితం. ఏదో జనం తొందరలోనే మర్చిపోతారు, ఇంకా అన్ని మర్చిపోయి మళ్ళీ కూడా పట్టం కట్టి చేస్తారు అనుకోవడం మాత్రం ఒక భ్రమ. జనాల్ని మూర్ఖులు అనుకోవడం మహాభ్రమ. అది ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూర్చున్నా సరే ఆయన ఇంపాక్ట్ లో తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి ఇంపాక్ట్ కనబడుతుంది. అక్కడ జరిగినవన్నీ కూడా ప్రజలు కనబడతాయి. జలయజ్ఞాన్ని ఎంతో ఇదిగా చూసారు. ఈ రోజు తెలంగాణలో ఎక్కడ జలయజ్ఞాన్ని మనం చూడగలుగుతున్నామండి. తెలంగాణ అసలు రావడానికి వీసాలు తీసుకుని వస్తారు అన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. దాంతోనే ఈ రోజు తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి పెద్ద అడ్డగట్టగా నడిచింది. అటువంటిది ఈ రోజు మళ్ళీ వచ్చి ఇక్కడ మళ్ళీ నించొని మాట్లాడుతున్నారు అని అంటే అది జనానికి తప్పకుండా తెలుస్తుంది. ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి పాలన ఎటువంటిదో జగన్ గారిని చూస్తే తెలిసిపోతుంది. ఏంటంటే ఒక జపం చేసినంత మాత్రాన, కొంగ జపమో నక్క జపమో అంటారు చూడండి, అటువంటి జపం చేసినంత మాత్రాన దాన్ని నిజమైన జపం అనుకొని ప్రజల మీద ఏదో చాలా పెద్ద ఆసక్తి ఉంది, తర్వాత దానివల్ల మనం చాలా లాభపడతాం అనుకోవడం మాత్రం ప్రజలు ఎవరు ఈ రోజు మాత్రం చెప్పాలి. కొంగ జపమా నక్క జపమా అనేది వారు మాట్లాడారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు సీనియర్ నేత, నల్గొండ లోక్సభ సభ్యులు, వారి లైన్ లో ఉన్నారు. సుఖేందర్ రెడ్డి గారు నమస్కారం. చెప్పండి, జగన్ కి జనం బాగా వచ్చారంట, మీరేమంటారు? హలో, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం కేసీఆర్ గారు, అక్కడ కృష్ణారావు గారికి, మిగతా మిత్రులందరూ కూడా నమస్కారం. జగన్ కి జనం బాగా వచ్చారంట కదా, రాలేదా అనేది ఇవాళ రేపు ఎవరు ప్రచారానికి పోయినా జనం వస్తారు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కానీ ఒక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఒక ప్రశ్న పెట్టారు. దాంట్లో ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5.5 సంవత్సరాల కాలంలో వారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. చేసే పనులన్నీ, చేసే మంచి కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే వారు చేశారు. దాదాపు 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు జగన్ గారు కూడా వారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగానే గెలిచారు. ఇది మొదటి అంశం. సరే, ఒకవేళ ఎక్కడైనా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్ తప్పులు చేశాడు, లేకపోతే దాన్ని సహకరించినారు అనేటువంటి దాంట్లో సమగ్రమైనటువంటి విచారణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. దాంతో ఎలాంటి అనుమానాలు లేవు.
అయితే ఇక్కడ కేసీఆర్ గారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కైనారా లేదా అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు మాత్రం గత శాసన మండలి ఎన్నికల్లో తప్పనిసరిగా కేసీఆర్ గారి పార్టీ అభ్యర్థికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎమ్మెల్యే గారు ఓటు వేశారు. ఇది అక్కడ అడ్జస్ట్మెంట్ కుదిరిందనేటువంటి చాలా స్పష్టంగా అందరికి తెలుసు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలంగాణకు వ్యతిరేకం అనేటువంటిది చాలా స్పష్టంగా 2014 ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా చాలా సందర్భాల్లో వ్యతిరేకించినటువంటి పరిస్థితి మనం అందరికీ తెలుసు. తర్వాత అదే విధంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ పార్లమెంట్ లో బీజేపీకి అన్ని బిల్లుల్లో సహకరిస్తున్నారు ఇద్దరు. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కానీ ఇక్కడ తెచ్చుకుంటున్నారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భూసేకరణ చట్టానికి వాళ్ళు సవరణలు ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకూలంగా నిలబడ్డారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం తెచ్చే బిల్లులకు సహకరిస్తున్నారు. ఇక్కడనేమో బీజేపీ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని ఇక్కడ తిరుగుతున్నారు. ఈ ఇరువురు కూడా అక్కడికి పోయే వాళ్ళతో అడ్జస్ట్ అయి ఉన్నారు. కాబట్టి రాజకీయాల్లో మొత్తం కూడా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మో ఏది నిజమో ఏదమ్మతో ప్రజలు పోయి మనం ప్రయాణం చేస్తున్నట్టు కనబడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికలు ఇప్పుడు వారు అన్నారు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ సాయం చేస్తా ఉన్నాడు. ఆ బీజేపీ గెలిస్తే ఏం చేస్తుంది, కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తుంది? ఈ 10 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేసినారు ఈ 16 మాసాల్లో? ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకురాగలిగినారా? మీ మాత్రమే చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు కదా మీరు. సుగేంద్ర అన్న ఒక్క నిమిషం. కాబట్టి ఇప్పుడు మీరు విమర్శించారు. ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. వైఎస్ఆర్ ని మీరు ఓన్ చేసుకున్నారు, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నారు, జగన్ గారికి వైఎస్ఆర్ పరిపాలనకు సంబంధం లేదన్నప్పుడు ఆ రోజు తెలంగాణ వ్యతిరేక వైఖరి వైఎస్ఆర్ గారు ఏదైతే అవలంబించారో ఆ వ్యతిరేక వైఖరికి మీరు ఒత్తాసు పలికినట్టే కదా ఈ రోజు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి సృష్టించినటువంటి అవరోధాలన్నిటికీ కూడా మీరు ఓన్ చేసుకున్నట్టే కదా ఈ రోజు ఆ పార్టీలో ఉంది. రెండో విషయం, ఈ రోజు టీఆర్ఎస్ ఎంపీలు ఈ ఒక్క ఎంపీ గెలిచినా మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు పార్లమెంట్ లో, మీరు దానివల్ల ఉపయోగం కూడా లేదు. మూడో విషయం ఏంటంటే మీరు మా ఎంపీలని అన్నారు. ఎంపీలు ఎన్ని విషయాలలో హైకోర్టు విషయంలో పోరాడినా మీరు సహకరిస్తున్నారా? మా లాగా అడ్డం పడతా ఉన్నారా? పార్లమెంట్ స్టాల్ చేస్తా ఉన్నారా? మీరు ఏ రకంగా మీరు సహకరిస్తున్నారు చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ప్రజల జడ్జిమెంట్ ఈ రకంగా వచ్చింది. సుఖేంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి లైన్లో ఉండండి. సుఖేంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి లైన్లో ఉండండి. పెప్పర్ స్ప్రే చల్లింది కూడా మీ పార్టీనే, మీ పార్టీ ఎంపీనే పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే చల్లారు. ఆ రోజు బలరాం నాయక్ గారి ముక్కులో నుండి రక్తం వచ్చింది, మీరు ఇబ్బంది పడ్డారు. నేను మీతో మాట్లాడాను. కాదు 7 తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ మెట్టు మీద కూర్చుని సుఖేంద్ర రెడ్డి గారు ఒక్కడే గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ లో కూడా అడ్డుకుంది. దాన్ని కూడా ఓన్ చేసుకోవాలి. ఓకే కృష్ణారెడ్డి గారు సమాధానం చెప్పండి. సుఖేంద్ర రెడ్డి గారు ఆన్ ద లైన్ ఆఫ్ పార్టీ ఇండివిజువల్ గా మీరు చేసినటువంటి కాబట్టి పార్టీని మీరు ఓన్ చేసుకున్నాడు. పార్టీ కులానికి ఇంత అంటే తలా ఇంత అంటారు. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యతిరేక విధానాలు అన్ని కూడా మీకు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఓన్ చేసుకోవాలి. ఒక్క నిమిషం సుఖేంద్ర రెడ్డి గారు దయచేసి లైన్లో ఉండండి. కృష్ణారెడ్డి గారు సమాధానం చెప్పండి వీటన్నిటికీ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాలన బ్రతకలేవు, అంతేగాని నేను ఒక్కడనే బ్రతుకుతాను మిగతా వాళ్ళందరూ చావాలనేటటువంటి పద్ధతిలో ఆయన పరిపాలన ఎప్పుడూ సాగలేదు. లేదు విపక్షంలో ఉన్నప్పుడు అంతే, లేదా నాయకుడిగా ఉన్నా కానీ ఆయన తీరు మొదటి నుంచి కూడా అంటే బతుకునివంటే నువ్వు తిను నేను తింటా నువ్వు అది అనునయించుకునే వాళ్ళు ఏ విధంగానైనా అనునయించుకోవచ్చు. వాళ్ళ మనస్తాపాన్ని బట్టో లేదంటే వాళ్ళ మనస్సును బట్టో పోతుంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలని ఇప్పటికి కూడా జనం మెచ్చుకుంటున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అదంతా మా కాంగ్రెస్ పాలన అంటున్నారు కదా ఆయన. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పోతిరెడ్డిపాడును కూడా మెచ్చుకుంటున్నాం సార్. పోతిరెడ్డిపాడును సార్
ప్రాంత ప్రజలను మెచ్చుకున్నాం. కానండి. Why are you interfering every time? ఓకే, కానండి, కానండి. మెచ్చుకున్నారంటే Please. మరి ఏమంటారు? కృష్ణారెడ్డి గారు మాట్లాడండి, Yeah, tell me. మాట్లాడండి. Please, wait for కృష్ణారెడ్డి గారు చెప్పండి. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు అందరూ మెచ్చుకునేటటువంటి విషయాల్లో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, లేదా సంక్షేమ పథకాల్లో ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేదా మిగతా విషయాల్లో కూడా ముందడుగు వేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుందా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అది నిజమే, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగినటువంటిది. కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుందా? కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేదు. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నట్లయితే ఆయన కూడా ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసిన మీ వాళ్ళు తొందరపడి సొంత పార్టీ పెట్టుకుంటే అట్టా? పార్టీ పెట్టుకున్నా కానీ నాయకుడు మరి ఆ పార్టీలో పనిచేసినప్పుడు చూడవలసినటువంటి విషయం వాళ్ళది కూడా ఉంది. ఓకే. సో అది అక్కడ ఏంటంటే అక్కడే వాళ్ళు సందిగ్ధ స్థితిలో పడిపోయినారు. ఓన్ చేసుకోవాలా వద్దా అనే దాంట్లోనే సందిగ్ధ స్థితిలో పడిపోయినారు. అలాగే శారద గారు కొన్ని విషయాలు చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి గారు సుష్మా స్వరాజ్ గారు పెంచి పోషించినటువంటి మొక్క, అది కర్ణాటక దాంట్లోకి ఎక్కువగా పోదు. మంత్రులందరూ జైలుకి వెళ్ళడం ఎందుకు వెళ్ళారు? కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవడానికి కారణం అదే విషయం. నాకే ఇబ్బంది. మరి ఆయన మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత ఎవరు ఏమిటి హెల్ప్ చేశారనేది కూడా అందరికి తెలిసినటువంటి విషయమే. సో పాలన విషయంలోకి వచ్చినట్లయితే పరిపాలించేదానికి కానీ పాలన విషయంలో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు చూసినట్టు మీరు సిఆర్డీఏ గురించి మొట్టమొదటి నేను చెప్తున్నాను. ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్పేసి ఇక్కడ రాజధాని దాంట్లో ఇప్పుడు 99 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నారు. రైతుల దగ్గర పొట్టగొట్టి మీరు 99 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడానికి ఒప్పందం కూడా జరిగింది. ఏపీ బీజేపీ మిశ్రమ మంత్రివర్గం. సో మళ్ళీ దాంట్లో బీజేపీ వర్గంలోనే 2 వర్గాలు ఉన్నాయి. ఒకటేమిటి, చంద్రబాబు గారికి అనుకూల వర్గం, చంద్రబాబు గారికి వ్యతిరేక వర్గం. సో ఇప్పుడు ఒక్క జపం మీదనే పార్టీలు నిలుస్తున్నాయి. ఏమిటి? రాజధాని. ఆ రాజధాని మాట తప్పితే వేరే ఎక్కడా లేదు. ఏ విషయంలో కూడా సంక్షేమ పథకాలు 99 ఏళ్ళ లీజు ప్రమాదమేనా? మిగతా విషయాల్లో కానీ 99 ఏళ్ళ లీజు డెఫినెట్ గా ప్రమాదమే. దాంట్లో ఏమొస్తుందో చూద్దాం. కాదుగా, కొంత మంచి కూడా ఉంటుంది అంటున్నారుగా. ఎవరు 99 సంవత్సరాలకి అభివృద్ధి జరగాలంటే, కన్స్ట్రక్షన్ జరగాలంటే అది ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ కడతారు, ఏదైనా కడతారు, అంత అన్ని వేల కోట్లు పెట్టినప్పుడు ఆ మాత్రం లీజ్ ఇవ్వకుండా అక్కడ నుంచి వాళ్ళకి 90 సంవత్సరాలు లీజ్ ఇచ్చే బదులుగా మీరు ఇప్పుడే వాల్యుయేషన్ వేసి చెప్పండి, ఇదిగో ఇంతకి ఇస్తున్నాం మేము అని చెప్పాలి. సో మేము మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. 99 సంవత్సరాల లీజ్ కానివ్వండి, అమ్మకానికి కానివ్వండి, ఇది మొట్టమొదటి నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉంటుంది కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో 99 ఇయర్స్ ఇస్తారండి. అది మొత్తానికి ప్రైవేట్ పరం చేసినట్టు కాదు. మీరు మొట్టమొదటి చెప్పినటువంటి విషయం రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు, రాజశేఖర రెడ్డి గారి పాలన గురించి మాట్లాడినప్పుడు, రాజశేఖర రెడ్డి చేసిన పనుల గురించి మాట్లాడండి. రాజశేఖర రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఇప్పటికి తెలంగాణ మీద ఎట్లా ఉంటుంది ఇంపాక్ట్? డెఫినెట్గా తెలంగాణలోనే ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలైనవి ఆయన ఉన్నప్పుడు. అప్పటి సర్వేల ప్రకారంగా తెలంగాణలోనే ఎక్కువగా ఆయన అభిమానించిన వాళ్ళు ఉన్నారు. ఆయన సర్వేల ప్రకారంగా అట్లా జరిగింది కూడా. అవును. ఇప్పుడు షర్మిల గారు ఎందుకు వెళ్ళట్లేదు? ఆ పాయింట్ చెప్పలేదు. ఇందాక ఈయన అడిగాను, మిమ్మల్ని కదా అడగాల్సింది. షర్మిల గారికి ఏం తేడా ఏమైనా వచ్చిందా? ఆరోగ్య పరిస్థితి ఏదైనా బాగాలేదో బెంగళూరులో ఉన్నారు వారు. కరెక్ట్. కరెక్టే. కానీ అప్పుడు తెలంగాణ అంతా బాధ్యత షర్మిల గారిది అని చెప్పారు కదా. ఆవిడేమో ఓదార్పు యాత్రకి ఆవిడ నిన్ను ఎన్నికల ప్రచారానికి జగన్ గారు అంటారా? పార్టీ అధ్యక్షుడిగా ఆయన అడిగారు, షర్మిల గారిని అడగలేదు. కానీ ఆమెకి ఆరోగ్య పరిస్థితి మిగతా విషయాల్లో ఆమె బెంగళూరులో ఉన్నారు, రాలేకపోతున్నాం అని కూడా చెప్పారు కూడా. అంతేనా తేడా వచ్చిందా? జగన్ జైలు నుంచి బయటకు వచ్చాక మనం షర్మిల గారిని చూడడం మానేసాం. అది అయితే పబ్లిక్ లో అందరికి తెలిసిన విషయమే. జగన్ జైలు నుంచి బయటకు వచ్చాక ఎప్పుడు మనకి మళ్ళీ షర్మిల పాదయాత్రలు కానివ్వండి, లేకపోతే ఓదార్పు యాత్రలు కానివ్వండి, ఎలక్షన్ క్యాంపెయిన్స్ కానివ్వండి, ఎక్కడ చూసామండి? కాబట్టి అది మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడైతే ఇంటర్ఫిరెన్స్ అడుగుతున్నాను, మీరు చెప్పండి. జగన్ జైలు నుంచి వచ్చాక షర్మిల
ఆవిడ అడిగాడికి సమాధానం చెప్పండి. జగన్ గారు జైలు నుంచి వచ్చాక షర్మిలను మళ్ళీ లీడింగ్ ఆవిడ చేయడమే అడగడానికి కదా ఆవిడ చేసాం. చాలా చెప్పండి. అడుగుతారండి. ఆవిడ అడగడానికి మేమన్నా ఇక్కడ డిక్షనరీయా కాదు కదా. పెట్టుకొని మీ చెప్పడానికి పార్టీ కాబట్టి మీరు దానికి ఉన్న విశేషాలని ఆవిడ చెప్తే ఆవిడకి మేము మనసులో వింటాం. వచ్చినని చెప్తా ఉంటారు. అవును కాదు కాదు, ఇప్పుడు ఆవిడకి సందేహం వచ్చింది. సొల్యూషన్ ఆవిడకి సందేహాలు రావచ్చు. అవును. బొచ్చెడు కాదుగా, సవాల్ మా పోటీ మోదీ గారు ఇప్పుడు కృష్ణారావు గారికి వచ్చింది, నాకు వచ్చింది. అవును జగన్ గారు తిరుగుతున్నారు ఎందుకు, షర్మిల గారు ఎందుకు తిరగట్లేదు అన్న దానికి మీ దగ్గర straight answer ఆయన లేదు. జైల్లో ఉన్న రోజులు ఆవిడ ఆవిడ కూడా మోకాళ్ళు చెప్పొచ్చు. మోదీ ఈడ్చుకున్నారు. గారు ఎందుకు ఓడిపోయారో చెప్పమనండి. ఎవరు? మోదీ గారు అంత ప్రచారం చేసి బీహార్ లో ఎందుకు ఓడిపోయారో చెప్పమనండి. బీహార్ దానికి సమాధానం నేను ఎదురు అడగలను. మనం బీహార్ కానీ- ఎలక్షన్ సమస్యలు కానీ మాట్లాడినప్పుడు అది తప్పకుండా ఆయన ఒక గంట అది టైం ఇస్తాడు, సమస్య మన కాదు. ఇద్దరం మాట్లాడదాం. ఆ సమస్యకి మాట్లాడదాం. మీరు దాని డిస్కషన్ గురించి పెట్టండి, నేను తప్పకుండా బీహార్లో చెప్తాను. ఘోరంగా బీహార్లో ఎందుకు ఓడిపోయారు. ఓడిపోయారు? మీరెందుకు మాట్లాడేది? మీరు మీరు మా దగ్గర వచ్చి మాట్లాడతారు ఇక్కడ. మీరు ఆంధ్రాలో ఎందుకు ఆయన ఓడిపోయారు? ధ్వజస్కంధాన్ని మరి చేసుకొని నాదని చెప్పండి, అమిత్ షా మీరు ఆంధ్రాలో ఎందుకు బీహార్ ఓడిపోయారు? భారీ మీరు అయిపోయారు. తెలుగుదేశానికి ఇంత పెద్ద టైం ఇచ్చినప్పుడు మీరు ఆంధ్రాలో ఎందుకు ఓడిపోయారు? మీరు ఇప్పుడు ఆంధ్రాలో ఎందుకు తెలుగుదేశాన్ని ఓడిపోయారు? భుజాన్ని వేసుకొని మీరేం గెలుస్తారో కూడా చూద్దాం. ఈ మీరు- పార్టీ ఏం బలపడుతుందో మీరు చూద్దాం. ఈ రోజు ఏ? వైఎస్ఆర్ గారిని తెలంగాణ రాష్ట్రంలో ఆదరించడానికి ఆదరించకపోవడానికి ఒక రెండు పెద్ద కారణాలు ఉన్నాయి. ఏంటవి? ఈ రోజు మొత్తం తెలంగాణ భూముల్ని, నగర శివారు ప్రాంతంలో ఉన్న భూముల్ని లక్షలాది కోట్ల రూపాయలు ఆర్జించి ప్రభుత్వము జలయజ్ఞం పేరుతో మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని తరలించుకుపోయినారు ఖజానాని. ఆంధ్ర ప్రాంతం రెండో విషయం, పోతిరెడ్డిపాడు కట్టినందుక ఈ రోజు తెలంగాణ ప్రజలు శ్రీనివాస్ గారు ఇంకా మాట్లాడితే Yes, తెలుగుదేశంలో ఉండి ఎన్ని భూములు అమ్మినారు లెక్కలు చెప్తాం. తెలుగుదేశం ఏ సర్వే పార్టీలో నెంబర్లో, మీ మంత్రిగా ప్రభుత్వ ఉండి హయాంలో ఎన్ని ఆయన భూములు అమ్మినారు? శాసనసభలో ఏ చంద్రబాబు చేసిన నాయుడు గారు స్టేట్మెంట్ కూడా తీయండి. IDPL కేసీఆర్ గారు చేసిన మూతపడేసినారు, స్టేట్మెంట్ RSP తీయండి. మూతపడేసినారు. ఈ రోజు నేను మాట్లాడతాను ఎక్కువగా, మీరు ఎక్కువ మాట్లాడితే నేను ఎక్కువగా చాలా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. మేము తెలుసు, మా కుటుంబాలు ఎట్లా చిత్రమైనయో మాకు తెలుసు. మీ మేము అప్పగించిన వాళ్ళం. కేసీఆర్ గారు ఏం మాట్లాడారు చెప్పండి శాసనసభలో. మీకు ఎలా తెలుసు? శాసనసభ శాస్త్రి గారు మాట్లాడారు చెప్పండి. మూతపడితే ఏ ఎంప్లాయీస్ అక్కర్లేదు, విభజన అక్కర్లేదు అని మాట్లాడారు. ఇప్పుడు ఏం చెప్తారు మరి మీరు? ఎందుకు మీరు ఆయన భుజాన్ని వేసుకున్నారు? నిజమా కాదా? వెనకటి మాట్లాడు. తెలంగాణ ప్రాంతంలో మీరు వెనకటి మాటలు ఊరికి మాట్లాడిపోతే ఒక్క నిమిషం మీరు ఆగండి. కడపలు అమ్మితే భూముల డబ్బులు వచ్చినాయా? తెలంగాణ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మరి ఖజానా మీరు ఎందుకు ఎక్కడ? అమ్ముతున్నారు? చెప్దామా లెక్కలు మీరు ఎందుకు అమ్మకాన్ని పెట్టారు? ఎన్ని వేల కోట్ల ఆయన అడుగుతున్నారు. రూపాయలు మీరు ఎందుకు అమ్మకాన్ని పెట్టారు? ఎక్కడ? మీరు ఇక్కడ అమ్మకానికి ఈ ప్రాంతంలో ఎందుకు పెట్టారు? ప్రతి రూపాయి ఈ ప్రాంతానికి ఎందుకు ఖర్చు అమ్మకాన్ని పెట్టారు? పెట్టారు? మేము అమ్ముకుంటాం, కొనుక్కుంటాం, ఏమైనా అది చేస్తాం. మీరైతే అమ్ముకుంటారు. ఆ రోజు అమ్మి ఎక్కడ పోయినాయి డబ్బులు? ఆ రోజుల్లో ఈ రోజు ప్రతి రూపాయి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఔటర్ రింగ్ రోడ్ వేశారు ఖర్చు పెడతాం. కాదు కాదు, మీరు ఏమైనా అంటున్నారు కదా, అక్కడ తరలించారు అన్నది ఎంతవరకు వాస్తవం? అదే అప్పుడు కదా, ఇక్కడ నిధులు భూములన్నీ ఔటర్ రింగ్ రోడ్ తరలింపబడ్డాయి కాబట్టి ఈ రాష్ట్రం యొక్క- ఔటర్ రింగ్ రోడ్ కట్టడానికి దాన్ని ఉపయోగించారు పాము మెలకల్లాగా తింపుతూ వాళ్ళ భూములకు ఏ రకంగా ధరలు రెక్కలు తెచ్చుకొని ఎట్లా విహంగాలు చేసినాయో తెలంగాణ ప్రాంతంలో ఆ గద్దల్లాగా మమ్మల్ని ఏ రకంగా ఆ కోడి పిల్లల్ని చేసి మమ్మల్ని తిన్నాయో ఆ ఇప్పుడు గద్దలు గద్దల్లాగా నలుగురు కలిసి కుటుంబ పాలన చేస్తున్నారు. ప్రభుత్వం మీరు ఏ కుటుంబ పాలన చేస్తున్నారో అందరూ తెలుసు. తెలంగాణ ఏ మామ, అల్లుడు, కొడుకు, కూతురు కలిసి ఏం చేస్తున్నారు? ఓటిరెడ్డిపాడు అడిగిన మనుషులు దేవాదులు ఏమైందో చెప్పండి. మీరు సంవత్సరంన్నర అయింది. ఈ రోజు దేవాదులు ఎక్కడ నుంచి వచ్చింది? ఏమండి మీరు అడుగుతున్నారు దేవాదులు ఎక్కడ ఏమైంది? ఇప్పుడు అడగండి కృష్ణారెడ్డి గారు, మీరు అడగదు ఏంటంటే గతంలోకి పోయినట్లయితే కేసీఆర్ గారు శాసనసభ సాక్షిగా మంత్రిగా ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో దానికి సమాధానం చెప్పండి శ్రీనివాస్ గారిని. చెప్పండి. నేను అలాగే అడిగినా చెప్పండి, ఒక్క నేను నిమిషం. అడిగినా చెప్తాను. అలాగే ఇప్పుడు భూముల అమ్మకానికి ఎందుకు పెట్టారో చెప్పమనండి. Definitely గా. అప్పుడు అమ్మిన భూములను మా ఇష్టం, మా గవర్నమెంట్ అంటున్నారు. విను. అప్పుడు కూడా వాళ్ళ ఇష్టం, అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం. ఓకే, అప్పుడు ఉమ్మడి ప్రభుత్వంలో ఇక్కడికి ఖర్చు పెట్టడానికి చేశారు, ఔటర్ రింగ్ రోడ్ వేయడానికి చేశారు. మీరు మాట్లాడతారు ఇప్పుడు మీ కుటుంబ పాలన కాదు, కొడుకు, కూతురు, అల్లుడు, ఆయన ఏం చేస్తున్నారు మాకు చెప్పండి. ఫామ్ హౌస్ అంటే చెప్పండి. ఫామ్ హౌస్ అంటే ఇప్పుడు మీ జగన్ ఎవరండి వారసత్వంలో? జగన్ ఎవరండి? ఆయన నాగేశ్వరరావు నమస్కారం. అక్కడ కూడా గొడవ జరుగుతున్నట్టుంది, భూసేకరణ మీద మీ పేరు నానిని అరెస్ట్ చేశారంట, గొడవ అవుతున్నట్టుంది. అవును సార్. మీరేమంటారు అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి? చెప్పండి. హలో, నమస్తే సార్ అందరికీ. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. ఇక్కడ భూసేకరణ అంశం అది చాలా తీవ్రంగా ఉంది సార్. రైతులు స్వచ్ఛందంగానే తిరుగుబాటు చేస్తున్న కక్షతోనే స్థానిక మంత్రి గారు ఎమ్మెల్యే మీద కేసు పెట్టించారు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఉప్పాల్ శారద గారికి ఒక్క క్వశ్చన్ సార్. అడగండి. ఆవిడ మధ్యలో అర్థం పడుతుందని చెప్పండి, మాకు వచ్చే టైమే తక్కువ. మీరు అభ్యంతరకరమైన భాష ఇది వాడద్దు దయచేసి, మర్యాదకరమైన భాష మాట్లాడలేదు సార్. గుడ్. రాజశేఖర రెడ్డి గారి గురించి రెండో కోణం ఉంది.
చాలా గొప్ప అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి ఆవిడ ఇందాక అంటున్నారు. మరి ఆ రోజు ఆవిడ ఎందుకు పబ్లిక్ గా కనీసం వాళ్ళ అధిష్టానానికన్నా చెప్పారా? ప్లస్ ఆ ఏదైతే జలయజ్ఞంలో అవినీతి జరిగిందని చెప్తున్నారో 21 లక్షల ఎకరాలకి ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారే శ్వేతపత్రం ఇచ్చారు. 70-80% పనులు పూర్తయినాయి. అవన్నీ ఆ రోజు ఆవిడకి బాగానే అనిపించాయి, కానీ ఈ రోజు బీజేపీలో వెళ్ళేసరికి కాషాయం కళ్ళు కప్పింది అనుకుంటున్నాను. కాబట్టి ఆవిడ అలా మాట్లాడటంలో మేము ఆశ్చర్యపడటం లేదు. వాస్తవాలు మాట్లాడితే పత్రికలకు హుందాగా ఉంటుంది. తెలుసుకోవాల్సిందిగా అన్యాయంగా మాట్లాడొద్దు. రాజకీయ నాయకులు వాళ్ళ వాదన చెప్తారు, కానీ వాస్తవం తెలుసుకోవాలి. మీరు చెప్పుండొచ్చు, తప్పులేదు. మీకు ఇప్పుడు ఒకటి మాత్రం కనబడుతుంది కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి షిఫ్ట్ అయ్యాను అంటే అక్కడ ఉన్న కుంభకోణాలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు చూడలేక మాత్రమే షిఫ్ట్ అయ్యానన్న విషయం మీకు బాగా తెలిసి ఉండాలి. ఇదే రకంగా టికెట్ కోసం కాదా? టికెట్ కోసం అయితే నేను టికెట్ లో ఉండేదాన్ని. ఆ రోజు బీజేపీ అన్ని ఖాళీలే. ఎక్కడికి వెళ్ళైనా నేను బీజేపీ నుంచి నించోడానికి నాకేమో రకంగా అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరిగిన కుంభకోణాలు, మరి ఏదైతే అక్కడ ఉన్న రెడ్డి రాజ్యం కానివ్వండి, వెలమదొరపాలెం కానివ్వండి, ఏపీ తెలంగాణ రెండు కూడా జరిగినాయి. ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వంలో అయినా సరే, ప్రభుత్వ మంత్రులు ప్రభుత్వంగా ఉండ మన చేయాల్సిన మంత్రులు జైలుకి వెళ్ళడం మనం చూసామా? అక్రమాలు నేను చెప్పక్కర్లేదండి, ప్రజలు చెప్పారు, కోర్టులు చెప్పాయి. అక్కడ జగన్ జైలుకి వెళ్ళారు, మినిస్టర్లు జైలుకి వెళ్ళారు. ఇంతకన్నా తాత్కారణం ఏం కావాలి? మీరు అలా అడగండి. మీరు కాస్త గతాన్ని స్మృతి తెచ్చుకోండి. ఇప్పుడు రెడ్డి రాజుల పాలనకి వ్యతిరేకంగా వెళ్ళారట ఆవిడ. అంటే అంజయ్ గారు పాలించలేదు, లేదా వెంగళరావు గారు పాలించలేదు. నేను అనేది ఇక్కడ మన రాజశేఖర రెడ్డి గారి టైం నేను చెప్తాను. మిగతా వాళ్ళు ఎవరు పాలించలేదు. చంద్రబాబు నాయుడు గారు పాలించలేదు, ఎన్టీ రామారావు గారు వాళ్ళు ఇష్టమైనట్టు అంతే. అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి ఇష్టం కాబట్టి ఆ మాట ఎత్తలేదేమో బహుశా. నన్ను అడిగిన దానికి నేను చెప్పాను, నన్ను ఎవరి విషయం అడగలేదు. ఆ రోజుల్లో వాళ్ళకి ఇష్టమైన పనులు అయినా లేదా మీరే అన్నారు, మీరే ఏమన్నారు, బతకండి బతికించుకోండి అని చెప్పారు, చెప్పారు. మీరు అక్కడ మీరే సామాజిక వర్గాన్ని ఎత్తి మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరం. మీరు ఏం చెప్పారు? మీరు లీడర్ గా ఎదిగిన లీడర్ అవుతారు. రాజులు రాజ్యాలు కూడా రాజశేఖర రెడ్డి పాలనలో బతుకు బతికించుకో వయసులాగా మంచి పాలన మరి ఎవరు అందించలేకపోయారన్న జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే ఇందాక దాకా అధికంగా ఉంది, ఇప్పుడు తగ్గినట్టుంది. 45% మంది అవునని, 55% మంది కాదని. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.